జగన్ తొగ్గులక్కు, జగన్ పిచ్చి మాటలు మాట్లాడతాడు. ఒకళ్ళు విజయవాడ అంటారు, ఒకళ్ళు 30 రాజధానులు అంటారు. ఇట్లా మాట్లాడతారు. ఇదంతా బాగానే ఉంది. ఇప్పుడు మనం చెప్పినటువంటిది కూడా అదంతా కేవలం అసలు 10 పైసలు ఖర్చు అక్కర్లేదు, సెల్ఫ్ ఫైనాన్స్ అని. అట్లాగే ఆ తర్వాతన ఇప్పుడున్నటువంటి వాటిని పెద్ద ఖర్చుతో అవసరం లేకుండా పూర్తి చేసే ఇచ్చాను. ఇప్పుడు అప్పు తీసుకున్నాం కదా, మనము చెప్పింది ఒకటి జరిగింది ఒకటి కదా. ఇప్పటికే 45,000 కోట్లు, ఇంకో 30,000 కోట్ల రూపాయల వర్క్స్ టోటల్గా. అంటే సెల్ఫ్ ఫైనాన్స్ అయితే కాదు కదా, ఎప్పుడో ఇవన్నీ రేట్లు పెరిగాక అమ్ముకుంటామని. అదే సందర్భంలో ఉట్టి 29 గ్రామాలు అయితే మున్సిపాలిటీ అవుతుందని మనము చెప్పాం కదా. మరి మున్సిపాలిటీ కాకుండా చూడాల్సిన బాధ్యత ఉంది కదా. వాళ్ళ దగ్గర లోపం ఉంది, మన దగ్గర లోపం ఉంది. వాళ్ళ దగ్గర లోపాన్ని ఎత్తి చూపెడదాం, మన దగ్గర లోపాన్ని పరిష్కరించుకుందాం. విజయవాడ, గుంటూరు టోటల్ ఏదైతే కీలకమైనటువంటి అంశం ఏంటంటే మొత్తం కలపాల్సిందే. సిఆర్డిఏ కలిపితే మాత్రమే ముఖ్యం. సిఆర్డిఏ పరిధి కలిపి తీరాల్సినటువంటి అంశం. దాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి వ్యవహారం. ఏం జరుగుతుంది అన్నటువంటిది చూడాల్సి ఉంది.